నమస్తే అండి. నమస్కారం, ఎలా ఉన్నారు? సార్ ఇక వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది 2026 మే నుండి 2027 మే వరకు, రైట్ సార్? గురు మార్పు వలన వచ్చే ఛాన్సెస్ ఆర్ క్వైట్ బ్రైట్ అంతే. వృషభ రాశి వాళ్ళు మీరు నార్మల్ చూసారంటే యువర్ ఆల్ డామినేటెడ్ బై శుక్ర గ్రహ. ఓకే. మీకు గురువుకి సంబంధం లేదు, మీకు ఆపోజిట్ ఆయన. యాక్చువల్ గా శుక్ర గ్రహ ఇస్ 80%, 90% గుడ్ శుభగ్రహం. గురు గ్రహం వచ్చి 100% గుడ్. ఇప్పుడు నార్మల్ గా మీరు గురువు చూసారంటే కొన్ని విషయాల్లో కొన్ని ప్లేసెస్ లో గురువు ఉండడం మంచిది అని చెప్తాం. అలాగా వృషభ రాశి వాళ్ళకి ఇప్పుడు 3వ స్థానంలో గురువు ఉచ్చబలం అయ్యడం అనేది చాలా మంచిది. ఓకే. ఎలా మంచిది? ఫస్ట్ విషయం, ప్లేస్ చేంజ్ అవుతారు. ఓకే. మార్పిడి, స్థల మార్పిడి ఉంది. కుటుంబంలో ఉన్న సమస్యలు, కుటుంబంలో ఉన్న సమస్యలు, కుటుంబంలో ఉన్న హెల్త్ ఇష్యూస్ మొత్తం క్లియర్ అవుతుంది, సాల్వ్ అవుతాయి. వావ్. ఓకే. మీ ఒక బ్రదర్ కి సిస్టర్ కి చాలా రోజుల నుంచి పెళ్ళి అవ్వాలని చూస్తున్నాను, నాకు అవ్వట్లేదు అని ఉంటే వాళ్ళ పెళ్లి మీ మీదగా జరుగుతుంది. అంటే మీ యొక్క ఆధ్వర్యంలో జరగడానికి ఛాన్సెస్ వచ్చి చాలా ఎక్కువ ఉంది. తర్వాత వృషభ రాశిలో ఎవరైతే ఉన్నారో పార్ట్నర్షిప్ లో బిజినెస్ స్టార్ట్ చేస్తారో, ఎందుకంటే లాభస్థానంలో శని కనెక్ట్ అయ్యాడు, సో వాళ్ళకి కలిసి వస్తుంది, పార్ట్నర్షిప్ వస్తుంది. ఇప్పుడు ద రైట్ టైం ఫర్ దెమ్ టు స్టార్ట్ అ బిజినెస్. ఓకే. దానిలో 85% ఉమెన్ ఎంపవర్మెంట్ వృషభంలో చాలా ఎక్కువ జరుగుతుంది. ఓకే. లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయడం, వాళ్ళు ఎంటర్ప్రెనర్ గా మారడం, ఎక్స్పోర్ట్ చేయడం, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంబంధించిన విషయాలు చేయడం, 4-5 కలిసి ఒక క్లబ్ లాగా, ఒక గ్రూప్ లాగా ఫామ్ చేసి ఒక మార్కెటింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేయడం, అకౌంట్స్, డేటా రీసెర్చ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇలాంటి విషయాలు, బయో ఇన్స్ట్రుమెంటేషన్ బేస్డ్ విషయాలు, ఇవన్నీ ఇప్పుడు విపరీతమైన చేంజ్ రావాలి. ఇన్స్ట్రుమెంటేషన్ బేస్డ్ ఏ సెక్టార్ మీరు తీసుకున్నా వృషభ రాశి వాళ్ళకి అమేజింగ్ ఉంటుంది. ఓకే. రెండోది, ఇన్ని రోజులు నాకు పెళ్లి అవ్వలేదు సార్, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానంటే ఇప్పుడు మంచి అమ్మాయి దొరుకుతుంది, మంచి అబ్బాయి దొరుకుతాడు. అంటే మీకంటే గట్టిగా ఉండేది. అంటే ఏంటంటే నేను కొంచెం వీక్ సార్ మానసికంగా, నాకు ఎవరో ఒకళ్ళు నువ్వు బాగుంటావురా అని చెప్తే మాత్రమే నేను ఓకే అవుతాను అనే అమ్మాయి నేను చూసుకుంటా. ఒక బలం ఇచ్చే ఒక స్థానం ఇప్పుడు యాక్టివేట్ అవుతుంది. సో ఫ్యామిలీ లైఫ్ ఇట్స్ స్టార్టింగ్. ఆల్రెడీ డిప్రెషన్ లో ఉన్నారు, లేదంటే డివోర్స్ లో ఉన్నారు, ఏ కాంబినేషన్ అయినా ఇప్పుడు అంతా ఓకే అయిపోతుంది. సో ఆటోమేటిక్ గా ఫ్యామిలీ ఐక్యమత్యం అనేది జరుగుతుంది. అట్ ది సేమ్ టైం భాగ్యస్థానానికి డైరెక్ట్ ఉచ్చ బలం ఉన్న గురువు యొక్క దృష్టి ఉంది కాబట్టి పిల్లలు పుట్టడం అనేది ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. సంతాన ప్రాప్తం గ్యారంటీగా అవుతుంది. మోస్ట్లీ మగబిడ్డ పుట్టడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది ఈ గురువు ఉచ్చ బలంలో ఉన్నప్పుడు. దట్ ఈస్ ద విషయం. అదేలాగా ఒకటే విషయం, వృషభంలో పుట్టిన వాళ్ళకి దిస్ మే బి ఏ పర్సనల్ అడ్వైస్, బట్ స్టిల్ నేను చెప్పేది ఏంటంటే ఫ్యామిలీలో హస్బెండ్ అండ్ వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మినిమం ఒక 2 months 3 months కైనా మీరు ట్రిప్ వెళ్ళి రావాలి. యూ షుడ్ గో సమ్వేర్. మీరు స్పెండ్ టైం అట్లీస్ట్ ఒక 1 week ఆర్ మినిమం 3 days ఆర్ 4 days మీ ఫ్యామిలీని దూరం పెట్టి మీరు వెళ్ళి వస్తే ఈ టైం పీరియడ్ వచ్చి ఫ్యామిలీతో కాదా సార్? ఫ్యామిలీ అంటే హస్బెండ్ అండ్ వైఫ్. ఇప్పుడు నేను చెప్పేది వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ నానమ్మ, వీళ్ళందరూ తీసుకొని వెళ్ళడం కాదు. దట్ ఈస్ నాట్ ఒరిజినల్లీ దట్ ఈస్ ద ఫ్యామిలీ. బట్ ఇప్పుడు గురువు ఉచ్చబలంలో ఉన్నప్పుడు కపుల్ యాజ్ అ హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళు వచ్చి వెళ్ళి రావడం. పిల్లలు వస్తారంటే వేరే నో అదర్ ఆప్షన్, లేదంటే ఎవరైనా చూసుకుంటారంటే కూడా మీరు ప్లాన్ చేయాలి. ఎందుకు నేను చెప్తాను అంటే భాగ్యస్థానం గురువు ఉన్నప్పుడు ఇట్స్ రైట్ టైం ఫర్ యూ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్, టు డిస్కస్ ద గోల్స్. నెక్స్ట్ నువ్వు 5 years ఏం చేయాలి, నెక్స్ట్ 2 years ఏం చేయాలి, ఇల్లు కొనాలి, ఎవరు లోన్ కడతారో, నువ్వు ఎంత కడతావు, నేను ఎంత కడతావు. బాండింగ్ యాక్చువల్లీ గురువు ఉచ్చబలంలో ఉన్నప్పుడు ఇంక్రీజ్ అవుతుంది. సో ఇదంతా వచ్చి రిషభానికి వచ్చే పెద్ద విషయం. లాభస్థానంలో శని కూర్చున్నాడు కాబట్టి ఆటోమేటిక్ గా ఎవరైతే మీకు డబ్బులు ఇవ్వలేదో, మీ ఫ్రెండ్ మీ దగ్గర డబ్బులు తీసుకుని ఉంటారు, లేదంటే పార్ట్నర్షిప్ బిజినెస్ లో నేను డబ్బులు ఇస్తాను, ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అని ఏదో చేసి లాస్ట్ లో డబ్బులు ఇవ్వకుండా డిస్టర్బెన్స్, అలా రాని డబ్బులు ఇప్పుడు మనం మాట్లాడితే క్లియర్ అవుతుంది. ఓకే. బిజినెస్ పరంగా ఇన్వెస్ట్మెంట్ వేసి ఎక్కడైనా లాక్ అయిందంటే ఇప్పుడు ఇట్ స్టార్ట్స్ ద బిజినెస్. మెయిన్ గా ఐటీ బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేస్తున్నారో, లేదు సార్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ న్యూ మీడియా బిజినెస్, 100% సక్సెస్ అవుతుంది. జిరాక్స్ షాప్ నేను వేస్తే బాగుంటుంది, ఇప్పుడు వేస్తే ఫెంటాస్టిక్ గా ఉంటుంది. కాలేజ్ పక్కన వేస్తే ఇంకా బాగుంటుంది, స్కూల్ పక్కన వేస్తే ఇంకా బాగుంటుంది. ప్రాజెక్ట్స్ ఇన్ ఎనీ ఫార్మ్ మీరు చేస్తారు అంటే అమేజింగ్. ప్రొడక్షన్ వదిలేసి మీతో అన్ని చేయొచ్చు. విపరీతంగా చేంజెస్. అదేలాగా చాలా మంది వృషభంలో పుట్టిన వాళ్ళకి అపార్ట్మెంట్ తీసుకుంటారు. గ్యారంటీగా సీ ఫేసింగ్ అపార్ట్మెంట్, రివర్ ఫేసింగ్ అపార్ట్మెంట్,
ఎందుకని ఈ ఫేసింగ్ అంతా చెప్తున్నా అంటే కరెక్ట్ కాంబినేషన్ లో అలా గ్రహాలు వచ్చింది. ఓకే. సో అలాంటి విషయాలన్నీ జరుగుతుంది. మాస్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి ఇప్పుడు ఎనర్జీ సెక్టార్ లో చేస్తారు వృషభ రాశి వాళ్ళు. సోలార్ ప్లాంట్ వేస్తారు, విండ్ మిల్ ప్లాంట్ వేస్తారు. ఎందుకంటే గురు కంజంక్ట్ అయినప్పుడు రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ని యూజ్ చేసే కెపాసిటీ ఇప్పుడు వృషభంకి ఉంటుంది. ఓకే. సో ఇవన్నీ మీరు చేసే ఒక ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. సో మానసికంగా వృషభ రాశి వాళ్ళకి అమేజింగ్ చేంజెస్. ఏం చూసుకోవాలి మెయిన్ గా మీరు చూసుకోవాల్సింది ఎపిగ్లాటస్, మెయిన్ గా టంగ్, మీ యొక్క ఈ పొజిషన్, అదిలాగా థైరాయిడ్, అట్ ది సేమ్ టైం మీ యొక్క లెఫ్ట్ సైడ్ బేసికల్ గా అది మనం చూసుకోవాలి. సో వృషభ రాశి వాళ్ళకి ఇలాంటి విషయాలు మాత్రం చూసుకుంటే సరిపోతుంది. మీ యొక్క యంగర్ సిస్టర్ యొక్క హెల్త్, అదిలాగా మీ యొక్క మామ ఎవరైతే ఉన్నారో ఇన్ లాస్ లో మామగారు, ఆయన హెల్త్ గ్యారంటీగా చూసుకోవాలి. రెస్ట్ ఆల్ ఇస్ పర్ఫెక్ట్లీ గుడ్. అట్ ది సేమ్ టైం మీ యొక్క నెక్ పొజిషన్, ఫ్రోజన్ షోల్డర్స్ అంటారు, అది రావడానికి ఛాన్స్ ఉంది, కాస్త జాగ్రత్తగా చూడాలి. ఓకే. సో మనం ఏం చేయాలో చెప్పాం కదా సార్, అస్సలు చేయకూడదు వీళ్ళు ఇలాంటి పని అని ఏదైనా 2-3 ఉంటే కూడా మనం వాళ్ళకి సజెస్ట్ చేయగలం. దిస్ ఇస్ ద టైమ్ ఫర్ యూ టు ఇన్వెస్ట్ బేసికల్ గా. ఇప్పుడు దాన్ని వదిలేసి టోటల్ గా ఒక్కటే బ్లాక్ చేస్తాను, నేను బంగారం కొని లాక్ పెడతానని చెప్పకూడదు. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మనకు రిటర్న్స్ వస్తుంది, ఇప్పుడు అమ్మితే మనకు రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు చాలా మంది వెయిట్ చేస్తా ఉంటారు. ఒక ల్యాండ్ ఉంది సార్ మా పూర్వీకాస్తి, అది డివైడ్ చేస్తేనే మా అబ్బాయికి పెళ్లి చేయాలి సార్, చాలా మంది చెప్తున్నారు. ఇప్పుడు వస్తారు, కరెక్ట్ అయిన ఒక పార్టీ వస్తారు, అప్పుడు మీరు సెల్ చేసి మీ అమౌంట్ రావడం, అమ్మడానికి కాస్త ఈజీ అయిన టైం అని చెప్తున్నాను. సో ఆటోమేటిక్ గా ఇంకొకటి, ఇప్పుడు అపార్ట్మెంట్ తీసుకుంటారని నేను చెప్తున్నాను, అట్ ద సేమ్ టైం దాంట్లో డాక్యుమెంటేషన్ క్లియర్ గా చూసుకోవాలి. ఇప్పుడు గురు ఉచ్చబలంలో ఉన్నప్పుడు సింపుల్ మన అందరికీ చేసేదే, ఇప్పుడు బ్లాక్ ఎంత వైట్ ఎంత అని మీరు మాట్లాడతారు. నన్ను అడిగితే వైట్ ఎక్కువ చేసి బ్లాక్ తగ్గిస్తే మీకు మంచిది, నాట్ ఫర్ టుడే, లాంగ్ ప్రాస్పెక్ట్ గా అది చాలా మంచిది. అండ్ మోస్ట్లీ గో ఫర్ ద బ్యాంక్ లోన్స్, ఎవరు అలా లోన్స్ చేయకుండా చేయరు, బట్ దాంట్లోనూ విత్ మినిమల్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేసే ఏదైతే ఉందో బ్యాంక్, అది గవర్నమెంట్ ఎయిడెడ్ బ్యాంక్స్ తీసుకుంటే ఇంకా మంచిది బేసికల్ గా. రైట్. సో హ్యాపీనెస్ పరంగా చూసుకోవాల్సి వస్తే ఎంత వరకు, ఎంత పర్సెంటేజ్ హ్యాపీనెస్ ఎక్కువ ఉంది? 90%. అండ్ కమర్షియల్ విషయాలు అంటే ఆర్థికంగా మనం చూసారంటే అరౌండ్ 75%. ఓకే. సో హౌ అబౌట్ ద రెమెడీస్, వీళ్ళు ఎలాంటి రెమెడీస్ ఫాలో అవుతే ఇంకా బాగుంటుంది సార్? అంత బాగా చెప్తున్నారు, మాకు అంత బాగుండట్లేదని కొంతమంది అనుకునే అవకాశాలు ఉంటాయి కదా, వాళ్ళకి ఏం సూచిస్తారు? ఒకటే విషయం అదే, రెండు విషయం అంటే ఒక విషయాన్ని మీరు ఎలా చూసారని ఉంది. ఒక కాయిన్ కి రెండు సైడ్ ఉంది. ఒక మార్పు వల్ల నెగటివ్ గా 25 minutes మాట్లాడొచ్చు, బట్ రియాలిటీ ఒరిజినల్ గా జరిగేది ఇవన్నీ జరగడానికి ఛాన్సెస్ ఆర్ బ్రైట్. ఏదైతే అవైలబిలిటీ పాసిబిలిటీ ఉందో అది నేను చెప్తున్నాను. ఇప్పుడు సరిగా లేదంటే నేను హెల్త్ పరంగా ఎన్ని ఉంది అని చెప్తున్నాను కదా, అంటే ఇది ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంటుంది వాళ్ళకి. కానీ ఇండివిజువల్ జాతకం బట్టి కూడా మార్పులు ఉంటాయి కదా సార్. గోచారం అనేది 50% టాలీ అవుతుంది. ఇండివిజువల్ జాతకం కనెక్ట్ అయినా మీరు ఈ వీడియో మీరు పబ్లిష్ చేసే రోజే నేను కొన్ని హెల్త్ ఇష్యూస్ చెప్పాను కదా, వాళ్ళ కింద వాళ్ళు కమెంట్ చేస్తారు, మీరు చూడండి. బికాస్ ఐ ఫీల్ ఐఎమ్ కాన్ఫిడెంట్, బికాస్ ఈ సిచ్యువేషన్ లో ఇలా జరిగింది. ఇదేంటి డేటానే బేసికల్ గా 12 years బ్యాక్ ఇలా రిషభకి ఏం జరిగిందని మీరు చూసారంటే వాళ్ళ అమ్మకి ఇదేం జరిగి ఉంటుంది, అంతే కదా లాజిక్. ఇంకేం గ్రహం మారుతుంది అంటే ఇట్ ఇస్ ప్యూర్లీ డేటా, అంతే. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ నేను చెప్పేదంటే పక్కన ఉన్న అమ్మవారికి అభిషేకం చేయించాలి, అదేలాగా పసుపు కలర్ వస్త్రం అది వెళ్ళి మనం ఇచ్చి అభిషేకం చేయించడం చాలా మంచిదని చెప్పొచ్చు. ఎనీ అమ్మవారు మీరు తీసుకోవచ్చు, మీ మనసుకి ఈ అమ్మవారు ఓకే అని మీరు అనిపిస్తుంది కదా. అలాగే కనకదార వస్త్రం అది కంటిన్యూస్ గా మనం వినడం అనేది పెద్ద మార్పు మన మానసికంగా జరుగుతుంది. సో ఈ రెమెడీస్ చేసుకొని గురుగారు చెప్పిన సూచనలు తీసుకుంటే గనక లైఫ్ లో డ్రాస్టిక్ చేంజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయంట. అబ్సల్యూట్లీ ఇట్ విల్ హ్యాపెన్, ధైర్యంగా ఉండొచ్చు. వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. తప్పకుండా అండి. వృషభ రాశి అనగానే మనకి కృత్తిక 2-3-4 పాదాలు, రోహిణి 1-2-3-4 పాదాలు, మృగశిర 1-2 పాదాలు, ఈ నక్షత్రాల సమూహంతో మనకి వృషభ రాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి మామూలుగా ఏంటంటే ఈ శని మెయిన్గా చాలా బాగున్నాడు లాభస్థానంలో. అంటే వృషభ రాశికి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహం అయిన శని లాభంలో చాలా బాగున్నాడు. సో రాహు కూడా మనకి ఏంటంటే దశమ స్థానంలో పర్వాలేదు. గ్రహాధిపతి ఎవరండి వీరికి? గ్రహాధిపతి వచ్చేసి శుక్రుడు అండి. శుక్రుడు అనేవాడు ప్రతి 20 రోజులకి ఒక్కొక్క రాశి మారుతూ ఉంటాడు. సో అతను పర్వాలేదు. ఈ శుక్రుడు అనేవాడు నీచ స్థానంలో వచ్చినప్పుడే కొంచెం 20 రోజులు ఇబ్బందిగా ఉంటుంది. ఏం లేదు, ఒకటే గుర్తుపెట్టుకోండి, రాస్యాధిపతి అంటే రాస్యాధిపతి కానీ లగ్నాధిపతి కానీ మనం చూసినప్పుడు, ఇప్పుడు మనం గోచారం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి రాస్యాధిపతి చూడాలి. రాస్యాధిపతి కనుక బాగుంటే హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ ఆ నెల్లాళ్ళు, అంటే ఈ ఫర్ ఎగ్జాంపుల్ వృషభ రాశి కాబట్టి శుక్రుడు అయ్యాడు కాబట్టి ఆ శుక్రుడు బాగుంటే కనుక ఆ 20 రోజులు చాలా బాగా కష్టపడతాడని.
మీ 11 రాసుల్లోనూ బాగానే పనిచేస్తాడు, హార్డ్ వర్క్ చేస్తాడు. ఒక నీచలో వచ్చినప్పుడు కూడా ఆగస్ట్ సెప్టెంబర్ అలాంటి టైంలో 20 రోజులు నీచలో వస్తాడు. ఆ టైంలో తక్కువగా కష్టపడతాడు అనమాట. ఇదే రూల్. లగ్నాధిపతి అయినా అంతే. లగ్నాధిపతి అనేవాడు జాతకంలో ఎక్కడ ఉన్నాడో చూడాలి. సో 6, 8, 12 స్థానాల్లో ఉన్నానుకోండి తక్కువ కష్టపడతాడని. 6, 8, 12 కాకుండా ఇంక ఏ రాశిలో మన లగ్నం నుంచి లెక్క పెట్టినా కూడా ఆ హౌసెస్లో ఉంటే అతను బాగా కష్టపడతాడని రూల్. అలాగే అదృష్టకారకుడు, యోగకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన వాడు ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాశికి శని అండి. సో వాడు 3, 6, 11 స్థానంలో ఉన్నానుకోండి విపరీతమైన అదృష్టం, యోగం అన్నీ కూడా పడతాయి అనమాట. ఇంక ఏ ప్లేసెస్లో ఉన్నా కూడా పట్టదు. అలాగే దైవబలం సంబంధించిన గ్రహం అయిన గురువు ఉన్నాడు అనుకోండి, అతను 2, 5, 7, 9, 11 హౌసెస్లో ఉంటే కనుక ఆ ఏడాదంతా గురుబలం ఉన్నట్టు. సో ఇలా 3 ఉంటాయి ఎవరికైనా సరే, హార్డ్ వర్క్, అదృష్టం, దైవబలం. ఈ 3తోనే జాతకరీత్యా అయినా నడిచినా, లేదంటే రాశిరీత్యా, గోచారీత్యా అయినా కూడా ఇలాగే చెప్పుకోవాలి. సో ఈ శుక్రుడు అనేవాడు ప్రతి 20 రోజులకు మారుతాడు కూడా పర్వాలేదు. శని మటుకు లాభస్థానంలో చాలా బాగున్నాడు. కానీ ఈ తృతీయ స్థానంలో గురువు వచ్చాడు. మొన్నదాకా జూన్ 1వ తారీఖు దాకా వృషభ రాశికి విపరీతమైన దైవబలం, దైవానుగ్రహం ఉండేది. ఇప్పుడు అది మారి తృతీయ స్థానంలోకి వచ్చాడు. కానీ ఉచ్చ స్థానంలో ఉన్నాడు, నష్టమే లేదు. తృతీయ స్థానం అంటే ఏంటి? జనాల సహాయ సహకారాలు. అంటే తృతీయ స్థానం అనేది మనకన్నా చిన్నవాళ్ళు, అంటే తమ్ముడు కానీ చెల్లెలు కానీ వాళ్ళందరికీ చాలా బాగుంటుందని. అలాగే థర్డ్ హౌస్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్. ఉదాహరణకి ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ మెయిన్గా చాలా మెరుగుపడడం, ఆ ఫీల్డ్ వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ టీచింగ్ కానివ్వండి, సో లెక్చరర్లు కానీ, టీచర్లు కానీ, ప్రొఫెసర్లు కానీ వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే మీ మీడియా రంగంలో కూడా మీరు చేసే యాంకరింగ్ కానివ్వండి, డబ్బింగ్ ఆర్టిస్టులు ఉంటారు చూడండి వాళ్ళకి కానివ్వండి, పాటలు పాడేవాళ్ళు ఉంటారు వాళ్ళకి కానివ్వండి, మళ్ళీ ఈ ఆస్ట్రాలజీ చెప్పేవాళ్ళు కానీ, ఏదైనా సరే వాక్కు రిలేటెడ్ ఏదైనా సరే వాళ్ళందరూ కూడా అత్యద్భుతంగా సక్సెస్ అవుతారని చెప్పుకోవచ్చు. ఎస్. మరి అదృష్టం ఎంతమందికి కలిసి రావడానికి అవకాశం ఉందండి వృషభ రాశి వారికి? అంటే వృషభ రాశి వారికి అంటే భాగ్య దశమాధిపతి అనేది శని అయ్యాడు. శని రాజయోగ కారకుడు కూడా, అదృష్ట కారకుడు కూడా, లక్ ఫేవర్ చేసే గ్రహం కూడా. సో అలాంటి శని లాభస్థానంలో ఉన్నాడు. ఇందాక కూడా మనం చెప్పుకున్నాం, శని కానీ, రాహు కానీ, కేతు కానీ 3, 6, 11 స్థానాల్లో ఉంటే కనుక విపరీతమైన రాజయోగాన్ని ఇస్తారన్నమాట గోచార రీత్యా. సో ఇప్పుడు లాభస్థానంలో ఇంకా చాలా బాగున్నాడు కాబట్టి అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సో అన్ని విధాలా కూడా, అంటే ఒకసారి అదృష్టం అనేది పట్టిందనుకోండి మామూలుగా ఉండదు. గురుస్థానం కూడా కలిసి వస్తుంది. గురుస్థానం కూడా తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి పర్వాలేదు, అంటే 60-70% బాగున్నట్టు. అదే 2, 5, 7, 9, 11 అనుకోండి 100కు 100 ఉన్నట్టు అన్నమాట. అందు గురించి అది ఇంకా ఇంపార్టెంట్. సో తృతీయం కాబట్టి 60-70% అయినా కూడా పర్లేదు. ఏదో ఒకటి అండి, హార్డ్ వర్క్ అయినా కలిసి రావాలి, అదృష్టమైనా కలిసి రావాలి, దైవబలాన్ని కలిసి రావాలి. అందుకే గోచారీత్యా ఈ 3 మెయిన్ హార్డ్ వర్క్ అనేది తీసేయండి, అదృష్టం కానీ దైవబలం కానీ ఉందా లేదా ఏడాది అనేది చెక్ చేయాలన్నమాట. అందుకే రాగానే మనకు పంచాంగం రాగానే చూసేది అదనమాట, ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ, అవమానాల కన్నా కూడా ఈ శని ఎక్కడ ఉన్నాడు, గురువు అని ఎక్కడ, ఈ 2 గ్రహాలు ఎక్కడున్నాయి ఈ ఏడాది చూసుకుంటే అవి బాగున్నాయంటే ఇందులో ఒక్క గ్రహం బాగున్నా కూడా చాలా బాగున్నట్టు అన్నమాట. సో అదృష్టం మటుకు పరిపూర్ణంగా ఉందని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం అంతా కూడా అనమాట. నెక్స్ట్ ఏడాది దాకా కూడా శని అక్కడే ఉంటాడు. సో ఏడాది అంతా కూడా వాళ్ళు పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు వృషభ రాశికి. సూపర్. అయితే మరి ఉద్యోగస్తులకండి, అంటే కొత్తగా ఉద్యోగం చేరాలన్నా, లేదంటే మార్పు రావాలన్నా, ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళన్నా, ఫారిన్ కంట్రీస్లో జాబ్ చేయాలనుకుంటున్న వాళ్ళకి ఎంతవరకు బాగుంటుందంటారు? మెయిన్ ఏంటంటే శని కూడా వృత్తికారకుడు, ప్రవృత్తికారకుడు, ప్రొఫెషన్ కారకుడు, ఉద్యోగాన్ని అన్నిటి కూడా కారకుడు శని. సో మామూలుగా అందుకే చూడండి, మేషం నుంచి స్టార్ట్ అయితే దశమ వచ్చేసి మకరం అయిందన్నమాట. మకరానికి అధిపతి శని. సో అందుకే శని అనేది వృత్తికారకుడు ఇచ్చారన్నమాట. 10th హౌస్ అంటేనే రాజ్యాధికారం, అది కాకుండా ప్రొఫెషన్ కారకుడు, ప్రొఫెషన్ హౌస్, ఇవన్నీ కూడా దశమ స్థానం నుంచే చూస్తారు. సో అలాంటి శని లాభస్థానంలో చాలా బాగున్నాడు కాబట్టి నిరుద్యోగులు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ రావడం, బాస్ నుంచి మన్నన పొందడం, అలాగే ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ రావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. మంచి శాలరీ హైక్ కానీ, ప్రమోషన్ రావడం కానీ, ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు 100% ఉన్నాయండి. సో కెరియర్ పరంగా బాగుంది. ఫ్యామిలీ లైఫ్ కొత్తగా ప్లాన్ చేయాలనుకుంటున్న వాళ్ళకి, పిల్లలు కావాలనుకుంటున్న, పెళ్లిళ్ళ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఎలా ఉంటుంది? అంటే ప్రస్తుతం అంటే ఇప్పుడు గురుబలం అనేది జూన్ 1వ తారీఖు దాకా ఉందండి వృషభ రాశికి. ఇప్పుడు 3వ స్థానానికి వచ్చేప్పుడు కొంచెం మిశ్రమంగా ఉంటుంది అన్నమాట. సో బాగా కష్టపడితే కానీ వివాహానికి కానీ, సంతానం కానీ అవకాశం తక్కువగా ఉంది, అంటే మీడియంగా ఉంది. ఏదైనా ప్రయత్న లోపం అండి. అంటే మెయిన్గా ఏంటంటే ఇప్పుడు సంతానం అనుకోండి, వైఫ్ అండ్ హస్బెండ్లో ఎవరికి గురుబలం ఉన్నా చాలు, పర్వాలేదు. కానీ ఇండివిజువల్ ఉన్నా అనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా గురుబలం ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి గురుబలం ఉంటేనే పెళ్ళి అవుతుంది. కానీ ఆడపిల్లల విషయంలో ఏంటంటే కన్యాదానం చేసే తల్లిదండ్రులు ఉంటారు కానీ వాళ్ళ గురుబలం ఉందనుకోండి, వాళ్ళు కన్యాదానం చేయగలరు కాబట్టి అవుతుంది. అలాగే ఆడపిల్లలకి ఏలినాటిసే నడుస్తుంది అనుకోండి,
ఏళ్ళనాటి శనిలోనే ఏళ్ళనాటి శని కానీ అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కానీ ఈ 3 కూడా స్థానచలనాన్ని చేయిస్తాయి అనమాట. సో ఆడపిల్లలకి మెయిన్గా స్థానచలనం అంటే అత్తారింటికి వెళ్ళడం అనమాట మేజర్గా అంటే. సో కాబట్టి వాళ్ళకి పెళ్ళైన అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రైట్. సో వీళ్ళకి ఏం రెమెడీస్ సూచిస్తారండి? వీళ్ళకి ప్రస్తుతం ఏంటంటే మనకి మెయిన్గా ఈ గురువు రిలేటెడే చేయాలండి. ఎందుకంటే తృతీయ స్థానంలో ఉన్నాడు, కొంచెం 60% ఉన్నాడు కాబట్టి ప్రతి గురువారం ఉపవాసం ఉండడం, మేధా దక్షిణామూర్తి దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధించడం, ప్రతిరోజు మేధా దక్షిణామూర్తి మరియు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. వీలైతే దత్తాత్రేయ స్వామి టెంపుల్కి ప్రతి గురువారం వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసి వీలైతే ఆయనకి అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకుంటే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. ఇప్పుడు మార్పు వృషభ రాశి వారికి ఎలాంటి మార్పుల్ని తీసుకొస్తుంది జాతకం ప్రకారం? 2 రకాలుగా చూద్దామండి. ఒకటి ప్రాక్టికల్ గా ఏం జరుగుతుంది, వాళ్ళకి ఎలా ఉన్నారు. మనం వృషభ రాశి చాలా సార్లు చెప్పుకుంటున్నాం, బాగా ఉన్న రాశులు ఇది ఒక రాశి. 25 చెప్పుకున్నాం, ఈవెన్ 26 ఇప్పటి వరకు కూడా చాలా బాగుందని చెప్పుకున్నాం. అయితే గురువు మారటం తోటి అప్పటిదాకా వాళ్ళు గాల్లో తేలిపోతున్న వాళ్ళు అంత తేలిపోయే అవకాశం ఉండదండి. ఎందుకంటే గురువు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తారు. అంటే అప్పటిదాకా వాళ్ళకి 100% వర్క్ చేస్తే 100% రిజల్ట్ వచ్చిన వాళ్ళు, లేదంటే సమ్ టైమ్స్ 100% వర్క్ చేస్తే 150, 200 రిజల్ట్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ రాశిలో. ఇట్స్ ఎ వెరీ గుడ్, చాలా బాగున్న రాశి ఒకటి. చాలా మందికి పెళ్లిళ్ళు అవటం కానివ్వండి, ఎంఎస్ లాంటి గ్రాడ్యుయేట్స్ అవన్నీ యూఎస్ లో చేయటం ఏంటంటే కొంతమందికి జాబులు ఆపర్చునిటీస్ డబుల్ ప్రమోషన్స్ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నా దగ్గరికి అండి మాది జాతకం బాగలేదండి, మీరు చెప్పినట్లు లేదండి అని జాతకం చూపించుకోవడానికి వచ్చిన వాళ్ళను నేను మళ్ళీ కొన్ని క్వశ్చన్లు అడిగితే ఫైనల్ గా బాగుంది కదంటే మరి ఎందుకు బాగలేదు అనుకున్నా వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే బాగలేదు ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఏదో కావాలని ఉంటుంది బియాండ్ ఎక్స్పెక్టేషన్స్, కానీ వీళ్ళకి మంచి జరుగుతూ ఉంటుంది, దీన్ని పట్టించుకోరు వీళ్ళు. అదే కావాలి దానికోసం బాడుతుంటారు. అందుకని బాగున్నది ఖచ్చితంగా తెచ్చివ్వరండి. మరి ఇప్పుడు గురువు మారటం వల్ల ఇంతకుముందు వచ్చిన విధంగా వాళ్ళు దూకుడుగా వెళ్ళిపోయి ఏదోగా చేసిన రిజల్ట్ వచ్చే విధంగా ఖచ్చితంగా పరిస్థితి అయితే ఉండదండి. గురువు 3వ స్థానానికి వెళ్ళటం వల్ల కొంచెం వీళ్ళకి చాలా విషయాలు జాగ్రత్తగా ఉండాలి, చాలా విషయాలు అనుకూలంగా కూడా ఉంటుంది. అనుకూలంగా ఎక్కడ ఉంటుంది, పెళ్లి అయ్యే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, తీర్థయాత్రలు చేయాలనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, ధనం సంపాదించే మనీ ఫ్లో కూడా బాగుంటుంది. ఈ 3 అయితే నో ప్రాబ్లం అండి. కానీ వీళ్ళకి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అదేంటంటే ఫస్ట్ అతి క్లేశం అంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి. మనం ఏమనుకున్నాం చెప్పాను చూడండి, 100% వర్క్ చేసి ఎఫర్ట్ పెడితే రిజల్ట్ 120, 200 కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అలా ఉండదు. ఇప్పుడు ఎంతైతే హార్డ్ వర్క్ చేస్తారో అంతే రిజల్ట్, లేదంటే తక్కువ వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా క్యాలిక్యులేటెడ్గా ఉండాలి వర్క్ చేసేటప్పుడు. లేకపోతే బంధువులతో గొడవలు అవుతూ ఉంటుంది, దారిద్ర్యం, దేహపీడనం, ఫైనాన్షియల్గా క్రైసిస్ వస్తుంది. మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాం, ఇంతకుముందు వాళ్ళ ఎఫర్ట్ కంటే ఎక్కువగా రిజల్ట్ వచ్చేది, ఇప్పుడు ఎఫర్ట్ పెట్టినా తక్కువ రిజల్ట్ వస్తుంది. కాబట్టి మనకి డిస్సాటిస్ఫాక్షన్ ఎక్కడో ఉంటుంది. అలా అని డబ్బులు రాదని కాదండి, మన ఎక్స్పెక్టేషన్స్ విధంగా వీళ్ళకి రిజల్ట్ ఉండదు, కానీ రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మూడోది ముఖ్యమైనటువంటి ఉద్యోగ భంగం. వాళ్ళు అప్పటిదాకా చాలా స్టాండర్డ్గా నిలకడగా ఒక జాబ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అందులో క్రైసిస్ వస్తుంది. అది మంచిగా ఉండొచ్చు, చెడుగా ఉండొచ్చు. ఉద్యోగం పోతుందని కాదు, సమ్ డిస్టర్బెన్స్ అని చెప్పుకోవాలి, మనం ఉద్యోగంలో చెప్పుకోవచ్చు. అంతేకంటే కలహం అని చెప్తారు, అంటే గొడవలు కూడా అవుతూ ఉంటాయి అని చెప్తారు, మిస్అండర్స్టాండింగ్స్ అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. బట్ ఓవరాల్ గా చూసుకుంటే దరిద్రము, శారీరక బాధలు, ఉద్యోగంలో చికాకులు, తగులు ఇవన్నీ వచ్చేస్తూ ఉంటుంది. ఇంతకు ముందు లాగా స్మూత్ గా అయితే ఖచ్చితంగా ఉండదు అని చెప్తారు. ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్తారంటే అండి, మనకి మహాభారతంలో దుర్యోధనుడు తనకి 3వ స్థానంలో, జన్మరాశి నుంచి 3వ స్థానంలో గురువు ఉన్నప్పుడు అతను పదవి నుంచి బయటకు రావటము, యుద్ధంలో అంతా ఓడిపోవటము, తనకు సంబంధించిన బలగం ఆయన బలగం ఎవరంటే వాళ్ళ తమ్ముళ్ళు, సైన్యాన్ని అంతా పోగొట్టుకోవటం జరుగుతూ ఉంటుంది అనమాట. అందుకని వీళ్ళందరికీ ఇలా ఉంటదని కాదు, ఒక ఇండికేషన్. మనం ఇప్పుడు చెప్పుకుంటున్న ఈ రాశి ఫలాలు వాళ్ళ వ్యక్తిగత జాతకం చూడటం కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ వ్యక్తిగత జాతకం చాలా బాగుంది అనుకోండి, అది ఎన్ని ఇబ్బందులు వచ్చినా బాగా నిలబెడుతుంది. ఇన్ కేసు వాళ్ళ ఇండివిజువల్ జాతకంలో దశలు, అంతర్దశలు సరిగా లేకపోయినా, లేకుంటే వేరే కాలసర్ప దోషాలు లాంటివి ఏమైనా ఉన్నా కానీ ఇది దానికి యాడ్ అయిపోయి చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే చాలా కేర్ఫుల్ గా ఉండడం ఎంతైనా అవసరం అండి. 3వ స్థానంలో ఉండటం వల్ల అన్నాదమ్ముల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది, సరిగా కమ్యూనికేషన్ చేసుకోలేరు వీళ్ళు. అంటే వీళ్ళ మనసులో ఏదో థాట్ ఉంటుంది, బయట వాళ్ళకి చాలా క్లీన్ గా చెప్పేసి ఆ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్, వాళ్ళ మాటల్లో ఆ కాన్ఫిడెన్స్ అనేది సరిగా ఉండదు. ఇవన్నీ కొంచెం మిక్స్డ్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉందండి. కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది. సో ఇంట బయట అంత అనుకూలంగా లేదు వీరికి. ఇప్పుడు
మరి ఎలాంటి రెమెడీస్ సూచిస్తారండి పర్సనల్ గా వీళ్ళకి? వీళ్ళకి చారిటీస్ ఎక్కువ చేయాలండి. ఎందుకంటే వీళ్ళకి సెకండ్ హౌస్ నుంచి థర్డ్ హౌస్ కు మూవ్ అవుతూ ఉన్నారు. థర్డ్ హౌస్ వచ్చేటప్పటికి అన్నాదమ్ముల గురించి, కమ్యూనికేషన్ గురించి, తర్వాత వీళ్ళలో ఉన్న వ్యక్తిగత సామర్థ్యం బయటికి తీసుకొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ పనులు చేసేటప్పుడు గురువుల యొక్క ఆశీర్వాదం తీసుకోవటం, తర్వాత ఎల్లో కలర్ బట్టలు ఎక్కువగా వేసుకోవటం, శనగలు దానం చేయటం లాంటివి చక్కగా చేస్తూ ఉంటే బాగుంటుంది. రెండోది క్షేత్ర దర్శనం. మనం ఆల్రెడీ రెమెడీస్ లో చెప్పుకున్నది, క్షేత్ర దర్శనం చేస్తే చాలా బాగుంటుంది. పై ఉన్న బాస్ తో వీళ్ళు ఒక బాస్ లాగా ట్రీట్ చేయకుండా, ఓకే, వాళ్ళని ఒక గురువుగా ట్రీట్ చేసి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ చక్కగా ఫాలో అవుతుంటే బాగుంటుందండి. డ్రాప్ ఈగో ఉండకుండా. బాస్ ఈజ్ ఆల్సో గురువు అండి, అంతే కదండి. మనకి ఉద్యోగం ఇచ్చేది ఎవరండి? బాసే కదా ఇచ్చేది. మన ఇంటర్లో చేసేది వాళ్ళే కదా. మనలో ఉన్న టాలెంట్ ని చూసే వాళ్ళు ఇస్తూ ఉంటారు. మరి వాళ్ళతో గొడవ పడితే ఎలా? ఈ పర్టికులర్ టైంలో వాళ్ళతో గొడవ పడకుండా అప్రోచ్ పర్సెప్షన్ డిఫరెంట్ గా ఉండాలి. మనకి తెలవంది ఏదో వాళ్ళు చెప్తూ ఉన్నారు, మన నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఫ్యూచర్ లో మనకున్న ఈ టైంలో గురువు సరిగా లేకపోతే జ్ఞానము, మనకున్న స్కిల్స్, మనకున్న మేనేజ్మెంట్ క్యాపబిలిటీ సరిగా పనిచేయదు. వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారని ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉండి ముందుకెళ్ళిపోతే చక్కగా ఉంటుందండి. మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.